ఇక ఉమ్మడి పాలమూరు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో పత్తి, వరి, మొక్కజొన్న పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. మరింత సమాచారం మా ప్రతినిధి బసవరాజు అందిస్తారు. బసవరాజు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా కూడా మోంతా తుఫాను పెద్ద ఎఫెక్ట్ ని చూపించింది. అచ్చంపేటలో పెద్ద ఎత్తున వర్షపాతం నమోదైంది. అచ్చంపేట ప్రతి గ్రామంలో కూడా అంటే ప్రతి మండలంలో కూడా దాదాపు 18-19 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అదేవిధంగా మహబూబ్నగర్ జిల్లా మిడ్జిల్లో కూడా పెద్ద ఎత్తున వర్షపాతం 16 సెంటీమీటర్ల వర్షపాతం నమోదవడంతో పెద్ద ఎత్తున వరిసైలు పూర్తిగా నేల కొరిగిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇప్పుడు ప్రస్తుతం మనం మిడ్జిల్ మండలం దగ్గరలోని రాణిపేట గ్రామంలో ఉన్నాం. రాణిపేట గ్రామంలో వందలాది వరి పంట పూర్తిగా దెబ్బతిని నేల కొరిగిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. అదేవిధంగా పత్తి చేనులో అంటే ఇంకా పత్తి తెంచని పత్తి కూడా పూర్తిగా తడిసి ముద్దయింది. దాంట్లో బూజు రావడంతో పత్తి ఇక ఏరే పరిస్థితి లేకుండా పోయిన పరిస్థితి కనిపిస్తుంది. దీంతో పెద్ద ఎత్తున రైతులకు నష్టం సంభవించింది. ఇదే విధంగా మనకు పత్తి కానీ వరి కానీ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా వందలాది ఎకరాల్లో నష్టం చవి చూసిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. అదేవిధంగా వాగులు వంకలు కూడా పొంగి పొర్లుతున్నాయి. ప్రధానంగా దుందుబి నది పూర్తిగా పొంగి పొర్లుతుంది. దాంతో పలు ప్రాంతాల్లో దుందుబి ఏదైతే రోడ్డు పై నుంచి అండర్ పాస్ లో బ్రిడ్జ్ల పైన ఉండే బ్రిడ్జ్ల పై నుంచి నీళ్లు పారుతుండడంతో పూర్తిగా రాకపోకలు స్తంభించిపోయాయి. అదేవిధంగా ఏదైతే అచ్చంపేట ఉమామహేశ్వరంలో కూడా ఇదే పరిస్థితి కనిపిస్తుంది. అక్కడ చంద్రబాగు కూడా పొంగి పొర్లుతుండడంతో ఉమామహేశ్వరానికి పోయే భక్తులకు తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి. చాలా మంది భక్తులు అక్కడ ఇరుక్కున్నడం ట్రాక్టర్ల సాయంతో వారిని బయటకు తీసుకొచ్చిన పరిస్థితి మనకు అచ్చంపేట ప్రాంతంలో కనిపిస్తుంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అంటే ఇక్కడ నుంచి మరో 3 గంటలు కూడా పెద్ద ఎత్తున వర్షాలు నమోదవుతున్నాయి. అదేవిధంగా థండర్ స్టార్మ్స్ ఉంటాయి. అదేవిధంగా గాలి కూడా పెద్ద ఎత్తున ఉంటుందని చెప్పి వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో అధికారులు కూడా పూర్తిగా రక్షణ చర్యలు చేపడుతున్నారు. ఇవాళ ఉదయం నుంచి కూడా ఉమ్మడి జిల్లాలో అన్ని ప్రాంతాల్లో కూడా పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. ఏదైతే అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని చర్యలు తీసుకునేందుకు జిల్లాల యంత్రాంగం కూడా అప్రమత్తమై ఉంది. ఇదే పరిస్థితి ఇంకా 2-3 గంటలు కొనసాగుతుంది. ఇంకా పెద్ద ఎత్తున వర్షాలు వచ్చే అవకాశం ఉన్నందున ఏదైతే అవసరం మేరకు తప్ప బయటకు ఎవ్వరు రావద్దని చెప్పి అధికారులు హెచ్చరిస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ సంతోష్తో బసవరాజు, ABN ఆంధ్రజ్యోతి, మహబూబ్నగర్.